కేసులు పెట్టిస్తే రేపు మళ్ళీ వీళ్ళు పవర్లోకి వస్తే వాళ్ళది అట్లాగే చేస్తారు కదా. ఆ కారణంగా కొంతమంది నాయకులు, కాస్త జ్ఞానం ఉన్నటువంటి నాయకులు కవ్వింపు చర్యలకు పాల్పడట్లా. అట్లా కవ్వింపు చర్యలు లేని చోట్ల వీళ్ళు కూడా సైలెంట్గా ఉంటున్నారు. ఏది రోజా కానీ లేకపోతే కనుక మీరు చెప్పినట్టు జోగి రమేష్ కానీ వీళ్ళకి ఆ నియోజకవర్గాల్లో ప్రాబ్లం లేదు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు, సైలెంట్గా ఉంటున్నారు. అదే ఇప్పుడు పేర్ని నానికి అక్కడ గతంలో పేర్ని నాని తన మీద కేసులు పెట్టించాడు కాబట్టి ఇప్పుడు రవీంద్ర ఇతని మీద కేసులు పెట్టిస్తున్నాడు, వీళ్ళ మీద కొంతమంది మీద, వీళ్ళ అనుచరుల మీద. కాబట్టి ఇప్పుడు తను సస్టైన్ కావాలంటే నిలబడాలి, కొట్లాడాలి. అందుకని పేర్ని నాని వస్తున్నాడు. అట్లాగే కొడాలి నానికి తన నియోజకవర్గంలో కొడాలి నాని మనుషుల్ని టార్గెట్ చేస్తున్నారు. అయితే మరీ అగ్రెసివ్గా దొంగ కేసులు కాదు. అతని పేరేంటి, రాము, వెనుగండ్ల రాము. కక్ష సాధింపు రాజకీయాలకు పోవట్లేదు ఎక్కువగా. తను చేస్తున్నది ఒక డెవలప్మెంటల్ ఆస్పెక్ట్లో పోతున్నాడు. సిస్టమేటిక్గా ఎక్కడెక్కడ పేరు నాని అదే కొడాలి నాని పట్టించుకోలేదు, రోడ్లు వేసే కార్యక్రమం లేదా గతంలో వీళ్ళు ఆక్రమించుకున్న శరత్ టాకీస్ విడిపించడము, వీళ్ళు హయాంలో కబ్జాలు జరిగినటువంటి వాటిని కాపాడడము చేస్తున్నారు. కానీ వీళ్ళందరినీ లోపలేసేయాలి, వీళ్ళందరినీ ఏడిపించాలన్నటువంటి ఫ్యాక్షనిస్టిక్ తరహా రౌడీ